హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి ఐపీఎల్ అప్డేట్స్ అన్నీ తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ రిటెన్షన్ డేట్ దగ్గర రావడం వల్ల ప్రతి టీమ్స్ నుంచి కొన్ని అఫీషియల్ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. దాని గురించి మనం ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇంకా ఐపీఎల్ గురించి చాలా అప్డేట్స్ వచ్చాయి కాబట్టి ఇంకా ఈ వీడియోలో ఏమేమి మాట్లాడుకుంటున్నామో దాని గురించి అయితే కొన్ని హెడ్లైన్స్ చెప్తామో వినండి. ముందుగా ఎంఐ టీమ్కి 2026 కోసం 2 గన్ ప్లేయర్స్ అయితే ట్రేడ్ ద్వారా వచ్చారు. అండ్ సెకండ్ మెయిన్ హెడ్లైన్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ టీం యొక్క అప్డేట్స్. ఎస్ఆర్హెచ్ టీంలో షమి ఉంటాడా లేదా, ఇషాన్ కిసాన్ని రిలీజ్ చేస్తున్నారా లేదంటే హెన్రీ క్లాసన్ రిలీజ్ చేస్తున్నారా క్లారిటీగా చెప్తా. దీని మీద కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇంకా మన థర్డ్ అండ్ ఫైనల్ హెడ్లైన్ ఏంటంటే ఐపీఎల్ ఆప్షన్ గురించి అయితే కొన్ని అప్డేట్స్ వచ్చాయి. ఇవన్నిటి గురించి మనం ఈ వీడియోలో క్లారిటీగా చెప్పుకుందామా. ఇంకా మన ఫస్ట్ టాపిక్ ముంబై ఇండియన్స్ నుంచి వచ్చిన కొన్ని అఫీషియల్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ మనం రీసెంట్ వీడియోస్‌లోనే చెప్పుకున్నాం. ఎల్ఎస్‌జీ టీమ్ నుంచి శార్దుల్ ఠాకూర్‌ని ట్రేడ్ చేసుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తుంది ముంబై ఇండియన్స్. ఇదైతే అఫీషియల్‌గా కూడా కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఇంకా ఈ ట్రేడ్‌లో శార్దుల్ ఠాకూర్‌ని జస్ట్ 2 క్రోర్స్‌కే ఆల్ క్యాష్ డీల్ ద్వారా తెచ్చుకుంది ముంబై ఇండియన్స్. దీపక్ చాహర్‌కి అయితే బెస్ట్ రీప్లేస్‌మెంట్‌గా తెచ్చారనిపిస్తుంది తనైతే డొమెస్టిక్ మ్యాచెస్‌లో అదరగొడుతున్నాడు రీసెంట్‌గా. ముంబై ఇండియన్స్ నుంచి అయితే ఇదొక గ్రేట్ డీల్ అని చెప్పాలి. ఇంకా సెకండ్ అప్డేట్ విషయానికొస్తే ఈ ట్రేడ్ గురించి ముంబై ఇండియన్స్ చాలా సీక్రెట్‌గా పెట్టింది లాస్ట్ మినిట్ వరకి. దీని మీద ఒక అప్డేట్ ఆర్ ఒక రూమర్ కూడా రాలే అంటే ఈ ట్రేడ్ ఎంత సీక్రెట్‌గా జరిగిందో చాలా క్లారిటీగా అర్థమవుతుంది. గుజరాత్ టైటన్స్ నుంచి షెర్ఫన్ రుదర్ఫర్డ్‌ని అయితే 2.6 క్రోర్స్‌కి ట్రేడ్ చేసుకుంది ముంబై ఇండియన్స్ టీమ్. ఇంకా ఈ ట్రేడ్ డీల్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్‌గా చెప్తా ముంబై ఇండియన్స్ టీమ్‌కి. మరి ఎంఐ టీమ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో తెలవదు కానీ, ఇలాంటి స్మార్ట్ ట్రేడ్స్ అని ముంబై ఇండియన్స్ ఒక్కరికే సాధ్యమవుతుంది. దీని గురించి మీరేమంటారో కింద కామెంట్ చేయండి. లాస్ట్ సీజన్ గుజరాత్ టైటన్స్ నుంచి ఎలాంటి ఫినిషింగ్ చేశాడో మనందరికీ తెలుసు. బట్ గుజరాత్ టైటన్స్ అయితే చాలా పెద్ద మిస్టేకే చేసిందని చెప్పాలి. అలాంటి ఫినిష్ అని ముంబై ఇండియన్స్‌కి ఇవ్వడం వల్ల. ఇంకా ముంబై ఇండియన్స్ ఆక్షన్‌కి ముందే వాళ్ళ ప్రిపరేషన్స్ అండ్ ప్లానింగ్స్ అయితే క్లారిటీగా అర్థమైపోయాయి. ఇంకా ముంబై ఇండియన్స్ ఆక్షన్ కోసం జస్ట్ 1 ఆర్ 2 ప్లేయర్స్‌ని టార్గెట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. వాళ్ళ కోసం ఎంత బడ్జెట్ పెట్టనీకైనా రెడీగా ఉన్నారు దాని గురించి మనం నెక్స్ట్ వీడియోస్‌లో మాట్లాడుకుందాం. ఇంకా మన సెకండ్ టాపిక్ విషయానికెళ్తే ఎస్ఆర్‌హెచ్ టీమ్. ఎస్ఆర్‌హెచ్ టీమ్ నుంచి కూడా ఒక బిగ్ ట్రేడ్ అయ్యే ఛాన్స్ అయితే గట్టిగా కనిపిస్తుంది. మొన్నటి వరకు మొహమ్మద్ షమీని ఎస్ఆర్‌హెచ్ టీమ్ రిలీజ్ చేస్తుందా లేదంటే రిటైన్ చేసుకుంటుందా అని చాలా రూమర్స్ అయితే వచ్చాయి. బట్ ఇదైతే కన్ఫర్మేషన్ అయిపోయింది షమి అయితే నెక్స్ట్ సీజన్‌కి ఎస్ఆర్‌హెచ్ టీమ్‌లో ఉండట్లే. ఐదర్ రిలీజ్ అని అయితున్నాడు లేదంటే ట్రేడ్ ద్వారా వేరే టీమ్‌కి వెళ్ళిపోవడం పక్కా. ఇందులో భాగంగా మెయిన్‌గా ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ లక్నో సూపర్ జెయింట్స్ ఇవి 2 టీమ్‌లు అయితే గట్టిగా ప్రయత్నిస్తున్నాయి షమి కోసం. మొహమ్మద్ షమి రిలీజ్ కన్నా ఈ 2 టీమ్‌లో ఒక టీమ్‌కి వెళ్ళిపోవడమే గ్యారంటీగా అనిపిస్తుంది. ఈ ట్రేడ్ కూడా వేరే ప్లేయర్స్ స్వాప్ చేయట్లే. ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి ఆక్షన్‌లో చాలా మంచి బడ్జెట్‌తో వెళ్ళాలంటే మొహమ్మద్ షమీని అయితే ఆల్ క్యాష్ డీల్‌కి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ అయితే మొహమ్మద్ షమీ మీద చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. మాక్సిమం ఢిల్లీకెళ్ళే ఛాన్స్ ఎక్కువగా అనిపిస్తుంది ట్రేడ్ ద్వారా. ఇంకా మెయిన్‌గా లాస్ట్ 2-3 డేస్ నుంచి వినిపిస్తున్న రూమర్స్ క్లాసన్ ఆర్ ఇషాన్ కిషన్ ఈ ఇద్దరు ప్లేయర్స్‌లో ఒక ప్లేయర్‌ని అయితే రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని చాలా రూమర్సే వస్తున్నాయి. బట్ ఆల్రెడీ మన వీడియోస్‌లో మాట్లాడుకున్నాం. ఇషాన్ కిషన్‌ని అండ్ క్లాసన్‌ని ఇద్దరిని రిలీజ్ చేసే ఛాన్స్ అయితే లేదని ఎస్ఆర్‌హెచ్ నుంచి అయితే కొన్ని క్లూస్ అయితే వచ్చాయి తమిళ్ ఛానల్స్ నుంచి. కానీ చెప్పలేం. ఎస్ఆర్‌హెచ్ మేనేజ్మెంట్ ఈ ఆక్షన్ కోసం స్టార్ ప్లేయర్స్ మీద కన్నేస్తే పక్కా పెద్ద ప్లేయర్స్ లైక్ ఇషాన్ కిషన్, హెన్రీ క్లాసెన్ ఆర్ హర్షల్ పటేల్ లాంటి ప్లేయర్స్ అయితే పక్కాగా రిలీజ్ చేయాలి. అప్పుడే ఆక్షన్‌లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వనీకి ఛాన్స్ ఉంది. ఇంకా రేపు ఈవినింగ్ వరకు మనందరం వెయిట్ చేస్తే ఈ క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్ అయితే దొరుకుతుంది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఇంకా మన థర్డ్ అప్డేట్ విషయానికొస్తే ఐపీఎల్ ఆక్షన్ ఎప్పుడు జరుగుతుంది? ఈ 2026 మినీ ఆక్షన్ డిసెంబర్ 16న జరిగే ఛాన్స్ అయితే ఉంది. మాక్సిమం ఈ డేట్ ఆల్రెడీ ఫిక్స్ కూడా అయిపోయిందంట మొన్నటి వరకు వచ్చిన రూమర్స్ ప్రకారం ఈ సీజన్ ఐపీఎల్ ఆక్షన్ మన ఇండియాలోనే జరుపుతారని చాలా రూమర్స్ అయితే వచ్చాయి. దీని గురించి ఇప్పుడైతే కొన్ని అఫీషియల్ అప్డేట్స్ అయితే ఇచ్చారు. మాక్సిమం ఈ సీజన్ ఆక్షన్ కూడా అబుదాబిలో జరిగే ఛాన్స్ అయితే ఉంది అంటున్నారు. ఇది ఆల్మోస్ట్ ఫిక్స్ ఇంకా ఈ సీజన్ ఆక్షన్ కోసం ఎంతమంది ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో కింద కామెంట్ చేయండి. ఈ సీజన్ మినీ ఆక్షన్‌లో ఎల్ఎస్జీ టీమ్, కేకేఆర్, సీఎస్కే అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ 4 టీమ్‌లు అయితే హైయెస్ట్ బడ్జెట్‌తో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా ఈ సీజన్ ఆక్షన్‌లో హైయెస్ట్ బిడ్ కూడా ఈ 4 టీమ్ నుంచి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా ఫైనల్ ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఒక రిటెన్షన్ లిస్ట్ అండ్ రిలీజ్ లిస్ట్ రేపు మాట్లాడుకుందామా ఆక్షన్‌కి ముందు.